మార్కు సువార్త 2వ అధ్యాయము 13వ వచనం చూద్దామండి. చదువుమా. ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోచుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. సో ఈ కపెర్నహూములోని యేసుక్రీస్తు వారు ఇంకా ఉన్నారు. ఎందుకు యేసుక్రీస్తు వారు ఒక ఇంట్లో బోధించడు, ఎందుకు ఎక్కువ బయటే బోధిస్తారు యేసుక్రీస్తు వారు అంటే, స్థలం సరిపోక ఆయన ఎక్కువ బయట స్థలాల్లో బోధిస్తూ ఉండేవారు యేసుక్రీస్తు వారు. సో ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోచుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా, ఇప్పుడు యేసయ్య వారికి ఏం చేశారంటండి, వారిని స్వస్థపరచలేదు. ఈసారి ప్రభు ఏం చేశాడు, వారిని బోధించాడు. సో స్వస్థత కంటే అద్భుతం కంటే ముందు యేసయ్య వాక్యాన్ని పెట్టడం మనం చూసాం. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించాను. తర్వాత చూద్దామమ్మా. ఆయన మార్గమున వెలుచు సుంకపు మెట్టున వద్ద కూర్చుని ఉన్న అల్ఫయి కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. చాలండి. సో ఇక్కడ డైరెక్ట్గా నా పాయింట్లోకి వెళ్ళిపోతాను. ఇక్కడ మన ముందు ఉంచబడిన ఒక క్యారెక్టర్ ఉందండి. ఆ క్యారెక్టర్ పేరేంటంటే, ఇక్కడ లేవి అని ఉంది ఆయన పేరు. చెప్పండి, ఆయన పేరు ఏంటంట? మత్తయి సువార్తలో ఆయన పేరు ఏముంటుందంటే మత్తయి అని ఉంటుంది ఆయన పేరు. ఈయనకి 2 పేర్లు ఉన్నాయి. ఒక పేరు లేవి, ఇంకొక పేరు మత్తయి. చెప్పండి, ఒక పేరు ఏంటిదమ్మా, రెండో పేరేంటి? సో ఈ మత్తయి సువార్త రాసింది. లూకా సువార్తలో కూడా ఈయన గురించి ఉంటుంది, కానీ ఈయన పేరు ఏముంటుందంటే లేవి అని ఉంటుంది. అల్ఫయి కుమారుడు లేవి అనే ఉంటుంది. ఓన్లీ మత్తయి సువార్తలో మాత్రమే ఈయన పేరు మత్తయి అని ఉంటుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే. సో ఈయన ఎవరంటేనంట, యేసుక్రీస్తు వారు ఆ మార్గం గుండా వెళ్తున్నారు. ఇతను ఏం చేస్తున్నాడంటే, ఈ సుంకపు మెట్టు దగ్గర ఒకడు కూర్చున్నాడు. అతను ఎవరంటే అల్ఫయి కుమారుడగు లేవి. ఎవరు ఈ సుంకపు పని చేసేవాడు? అసలు ఈ సుంకపు పని అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా అది తెలుసుకుంటేనే మనకి ఈ విషయాలు అర్థమవుతాయి. సో ఈ సుంకపు పని చేసే వాళ్ళు ఎవరంటారండి, ట్యాక్స్ కలెక్టర్స్ అంటారు ఇంగ్లీష్లో వీరిని. ట్యాక్స్ కలెక్టర్స్ అంటే ఏంటంటే పన్ను వసూలు చేసేవారు. సో ఆ రోజుల్లో యెరూషలేము దేశంలో, ఆ పాలస్తీనా ప్రదేశంలో యూదులందరూ ఎవరి కింద ఉండేవాళ్ళంటే రోమా దేశం కింద ఉండేవారు, రోమా ప్రభుత్వం కింద ఉండేవారు. సో ఈ సుంకపు పనిచేసే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రోమా తరపునే వీరు పనిచేసేవాళ్ళు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే చాలాసార్లు చెప్పాను ఈ మాట, మరలా చెప్తాను నేను. ఉదాహరణకి ఇంతకుముందు మన దేశం ఎవరి కింద ఉందంటే బ్రిటిష్ కింద ఉంది. సో ఇప్పుడు మన భారతదేశాన్ని అందరూ వారు ఎలా చూసేవారు అంటే బానిసలుగా చూసేవారు. సో ఇప్పుడు మన భారతదేశం వాడే బ్రిటిష్ వాడి తరఫున పనిచేశాడు అనుకోండి, అది మన దేశం వాడికి వెన్నుపోటు పొడిచినట్ట కాదంటారా? మీకు అర్థమైందా? ఉదాహరణకి మన దేశాన్ని వచ్చి, మన ఊరిని వచ్చి వేరే పెద్ద సైన్యం మోహరించిందండి, పెద్ద సైన్యం వచ్చి ఆక్రమించింది మన ఊరు మొత్తాన్ని. ఇప్పుడు మన ఊరోడే వాడు వెనకాల పనిచేసాడు అనుకోండి వెళ్ళిపోయి, అప్పుడు మన ఊరోడికి వాడు ఏం చేసినట్టు? ద్రోహం చేసినట్టు. సో ఈ సుంకరి అయిన, ఈ సుంకప్పు పనిచేసే ఈ మత్తయి ఏం చేసేవాడంటే యెరూషలేము యూదా తరపున పనిచేసేవాడు కాదు. ఎవరి తరపున పనిచేసేవాడు అంటే రోమా తరపున పనిచేసేవాడు. సో ఇది ఎవరికి నచ్చేది కాదు. అంత మాత్రమే కాదు, ఈ సుంకపు పని చేసే వాళ్ళండి వారు చాలా హీనంగా చూసేవాళ్ళు. ఎందుకు అలా చూసేవాళ్ళు అంటే వీరు ప్రతి దానిపైన పన్ను వేసేవాళ్ళు. పన్ను అంటే మీ అందరికీ తెలుసు, మనం ఇంటి పన్ను కడతాం, లేదంటే వాటర్ పన్ను కడతాం. ఈ పన్ను మీకు తెలుసు కదా. సో ఆ రోజుల్లో వీళ్ళేం చేస్తూ ఉండేవాళ్ళంటే, నడిస్తే రోడ్డు మీద పన్ను, పండించుకుంటే పంట మీద పన్ను, లేదంటే సముద్రంలో ఓడ పెట్టుకుంటే ఆ ఓడ మీద పన్ను, బ్రతుకుంటే పన్ను, చచ్చిపోతే పన్ను ఎలాగైనా కట్టించేసేవాళ్ళు. ఆ పన్నుకి, ఆ ట్యాక్స్కి హద్దుపద్దు ఉండేది కాదు. వాడికి ఎంత అనిపిస్తే అంత ట్యాక్స్ వేసేవాడు ఆ రోజుల్లో. అంత మాత్రమే కాదు, ఒకవేళ డబ్బులు లేవనుకోండి మన దగ్గర, నా దగ్గర డబ్బులు పన్ను కట్టడానికి, అప్పుడు ఏం చేసేవాడంటే నాకు డబ్బులు అప్పుగా ఇచ్చి ట్యాక్స్ కట్టించుకునేవాళ్ళు నాతో. సరేరా, నీ తరపున నేనే ట్యాక్స్ కడతాను, నీ తరపున నేనే పన్ను కడతాను అని చెప్పి నాకు అప్పిచ్చినట్టు ఇచ్చి ఆ డబ్బుల మీద కూడా వడ్డీ వేసుకుంటూ వెళ్ళిపోయేవారు. సో సుంకపు గుప్తదారులు అనేవారు ఆ రోజుల్లో బహుహీనంగా చూసేవారు దేశమంతా వారిని. ఎందుకంటే వీరు ఈ దేశం వారు ఉండి పక్క దేశం వారి కోసం పనిచేసేవారు. అంత మాత్రమే కాదు, ఇష్టానుసారంగా ట్యాక్స్లు వేసేవారు. ఎలా పడితే అలా మనస్సాక్షి లేకుండా ఇష్టానుసారంగా పన్ను విధించుకుని వెళ్ళిపోయేవారు.
ఈ సుంక పని చేసేవారు. సో వీరిని ఎలా చూసేవారంటేనండి, ఆ రోజుల్లో సమాజంలో హీనుల్లాగా చూసేవాళ్ళు. సమాజ మందిరాల్లోకి అంటే దేవుని మందిరాల దగ్గరికి రాణించేవాళ్ళు కాదు, దేవాలయాల దగ్గరికి ఈ సుంకర్ని రాణించేవాళ్ళు కాదు. వ్యభిచారులను రానివ్వరు, దొంగలను రానివ్వరు, తర్వాత ఎవరిని రానివ్వరు అంటే ఈ సుంకర్లను రానివ్వరు. ఎందుకంటే వ్యభిచారులతో దొంగలతో సమానులు వీళ్ళు. కానీ ఈ సుంకర్లేమో బాగా డబ్బున్నోళ్ళు, విపరీతమైన ఆస్తిపరులు. కానీ సమాజంలో వీరికి ఎంత మాత్రం గౌరవం లేదు. ఎందుకు గౌరవం లేదంటే వీరు జనుల సొమ్మును దోచుకుంటున్నారు, భయంకరంగా దోచుకుంటున్నారు జనుల సొమ్మును వీళ్ళందరూ కలిసి, ఈ సుంకర్లందరూ కలిసి. సో ఈ సుంకర్లో ఒక సుంకర్ ఎవరంటే ఈయన పేరేంటి? అందరూ కలిసి చెప్పారు. ఈయన పేరేంటి? లేవి. ఈయన మారు పేరేంటి? మత్తయి. సో ఇప్పుడు ఈ మత్తయి ఏం చేస్తానంటేనంట, ఒక దగ్గర కూర్చుని ఆ బీచ్ దగ్గర, దాన్ని ఏమంటారు, సముద్రం దగ్గర కూర్చుని ఈయన ఏం చేస్తున్నాడంటే ఆ పడవల మీద వచ్చే వాళ్ళ మీద పన్ను విధిస్తా కూర్చున్నాడు ఈ మనిషి. అసలు ఆయన్ని చూస్తేనే ఆయన దగ్గరికి వెళ్ళరండి ఆ రోజుల్లో. సుంకర్ని చూస్తేనే చిచ్చి సుంకర్ వచ్చాడు, వాడికి దూరం వెళ్ళిపోండి, వాడు నీడ పడకూడదు మన మీద అనుకునేవాళ్ళు శాస్త్రులు పరిచయలు. అయితే శాస్త్రులు పరిచయలు సర్దుకారు ఏమనుకున్నారు తెలుసా? కనీసం ఈ సుంకర్ లాంటి వాడు నీడ కూడా మనమే పడకూడదు, అంత వేస్ట్గా వీళ్ళు, అంత పనికిరాని వాళ్ళు వీళ్ళు అని సుంకర్ని పక్కన పెట్టేసేవాళ్ళు. ఎందుకంటే న్యాయమే కదా, వాళ్ళు అన్యాయంగా అక్రమంగా డబ్బును దోచుకుంటున్నారు. సో ఇప్పుడు గమ్మత్తు ఏంటంటే యేసయ్య ఆ కపెర్నహూములో బోధిస్తూ ఉన్నాడు. కపెర్నహూములో ఆయనకి చాలా ఫేమ్ వచ్చేసింది. ఎంత ఫేమ్ వచ్చిందంటే మొన్నే ఆయన దేలు వదలగొట్టాడు, కుష్ఠరోగం కలిగిన వాడిని స్వస్థపరిచాడు, పక్షవాయువు కలిగిన వాడిని స్వస్థపరిచాడు, ఆయన అనేక అద్భుతాలు చేశాడు. ఆయన వెనకాల ఎక్కడికి వెళ్తే అక్కడ కొన్ని వేల మంది వెళ్ళిపోతున్నారు ఆయన వెనకాల. సో పెద్ద ఫేమ్ యేసుక్రీస్తు వారికి ఉంది. ఇప్పుడు అంత పెద్ద ఫేము, అంత పెద్ద పరువు ప్రతిష్టలు ఉన్న యేసుక్రీస్తు వారు పరువు లేనోడి దగ్గరికి వచ్చి ఆయన ఏమంటున్నాడు తెలుసా? చూడండి ఒకసారి ఆయన ఏమంటున్నాడు. సుంకపు మెట్టున కూర్చుని ఉన్న అల్ఫయి కుమారుడికి లేవిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను. ఇప్పుడు చూడండి, అందరికి షాక్ అయిపోయింది ఒక్కసారిగా. అసలు యూదులందరూనేమో ఈ సుంకర్ని చూసి అసలు ఈ నీడ తగలకూడదు అనుకుంటారు, వాడితో మాట్లాడకూడదు, వాడు దూరం వెళ్ళిపోవాలనుకుంటారు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళిపోయి యేసయ్య ఏమంటున్నాడు? నన్ను వెంబడించండి అంటున్నారు. ఈరోజు మన పరిస్థితి మనం ఆలోచించుకుంటే మన స్నేహితులు ఎవరు ఉండాలని కోరుకుంటాం? సమాజం వెలివేసినోడు మన స్నేహితులుగా ఉండాలని కోరుకుంటామా? లేదంటే అందరి దగ్గర ఆమోదయోగ్యంగా ఉన్న వాళ్ళు మన స్నేహితులుగా ఉండాలని కోరుకుంటామా? నీకు అర్థమైందా? ఈరోజు మనం మన బంధుత్వంలో కానీ, మన ఫ్రెండ్షిప్స్లో కానీ, మన స్నేహాల్లో కానీ ఎక్కడ తగ్గం, మన లెవెల్లోనే మనతో ఉండాలనుకుంటాం. మరి ఇప్పుడు యేసయ్యని గమనించండి, ఈయన డీలింగ్స్ ఎవరితో ఉన్నాయో మీరు చూడండి ఒకసారి. ఈయన ఎవరితో ఎలా మాట్లాడుతున్నా మీరు గమనించండి. అందరూనేమో ఈ సుంకర్ని ఒక పనికిరానివాడిగా ఎంచారు, అసలు మాట్లాడరు. ఎంతో దారుణంగా చూసేవారంటే ఆ ఊర్లో వేశ్యలతో ఇతన్ని పోల్చేవారు. వేశ్యలకి ఎంత మర్యాద ఇస్తారో ఇతనికి అంత మర్యాద ఇచ్చేవాళ్ళు అందరూ. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారేమో అంత హీనుడి దగ్గరికి, తుచ్చుడి దగ్గరికి, పనికిరానుడి దగ్గరికి వెళ్ళిపోయి అంటాడు, నన్ను వెంబడించు. ఒక కమాండ్ ఇచ్చాడు, వెంబడిస్తావా అని ఆప్షన్ ఇవ్వాలి యేసుక్రీస్తు వారు ఆయనకి. ఏం చేశాడు? నన్ను వెంబడించు అని అన్నాడు. అప్పుడు చూసారా ఆ సుంకరి అయిన ఆ మత్తయి ఏం చేశాడు చూసారా? ఏమన్నాడంట? అతడు లేచి ఆయనను. చూడండి ఒకసారి లూకా సువార్త అదే సంఘటన చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయానికి రండి నాన్న. అదే విషయం లూకా సువార్త చూడండి, 5వ అధ్యాయంలో ఉంటుంది. 28 చూడండి అన్నమా. నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, ఇక్కడ ఆగండి. ఈ డీటెయిల్ మార్క్ రాయలా, ఈ డీటెయిల్ లూక్ రాశాడు. ఏమన్నాడంట? అతడు సమస్తమును, ఎవరు వదిలిపెట్టారు సమస్తాన్ని? లేవి, మత్తయి వదిలిపెట్టేశాడు. సమస్తాన్ని వదిలిపెట్టి ఏం చేశాడంట? ఆయనను వెంబడించాడు. ఇక్కడ ఆగండి, మనం చాలా పాఠాలు నేర్చుకోవాలి ఇక్కడ. నేను చాలా విషయాలు నేర్చుకోవాలి ఇక్కడ. మొట్టమొదటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎవరిని ఎన్నుకున్నాడు? యేసయ్య ఎవరిని ఎన్నుకున్నాడు? సమాజంలో బాగా పేరు కలిగిన వాడినా, అన్ని విషయాలు అర్హత ఉన్నవాడినా? లేదు. ప్రభు ఎన్నుకుంది ఏ అర్హత లేనివాడిని ఆయన ఎన్నుకున్నాడు.
ఈరోజు క్రైస్తవుల దేవుడు ఎవరు అంటే దేనికి పనికిరాని వాడిని ఎన్నుకునేవాడు ఆయన. దేనికి ఎన్నిక లేనివాడిని ఎన్నుకునే దేవుడు ఆయన. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా లైఫ్ అనేది అందరికి ఇష్టంగా లేదు, నా జీవితం సరిగ్గా లేదు, నన్ను అందరూ అలా చూస్తాను ఇలా చూస్తాను అనుకోవచ్చు నువ్వు. కానీ ఏ క్వాలిఫికేషన్ లేకపోవటమే ప్రభు దగ్గర ఉన్న గొప్ప క్వాలిఫికేషన్ అండి. ఎలాంటి అర్హత లేకపోవటమే ప్రభు మనల్ని ఎన్నుకోవడానికి కావాల్సిన గొప్ప అర్హత. ఈరోజు ప్రభు మనల్ని ఎందుకో తెలుసా? దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? మనం గొప్ప వాళ్ళని బట్టి కాదు, నీకు చదువు ఉంది కాబట్టి కాదు, నువ్వు గొప్పింటిదాను కాబట్టి గొప్పింటోడు కాబట్టి కాదు. ఆయన కృపను బట్టి పనికిరాని మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. ఈ మాట నీకు అర్థమవుతుందా? మనం పనికిరాని వారం కాబట్టి, ఎన్నిక లేని వారం కాబట్టి, సమాజంలో తుచ్చులు నీచులం కాబట్టి దేవుడు మనలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడు. ఇక్కడ ఈ మత్తయి దగ్గరికి వెళ్తే సమాజంలో ఇతనికి పేరు లేదు, అక్కడ ఎవడో పట్టించుకునేవాడు కాదు. ఇవన్నీ ఇతను నీడ తగిలిన చిచ్చి అనుకుని వెళ్ళిపోయేవారు. మీరు ఆలోచించండి ఒకసారి ఈ మాటను. మీరు వెళ్తుంటే చిచ్చి ఇది ఎదురొచ్చింది ఏంటి అని వెళ్ళిపోతే ఎలా ఉంటుంది మీ హృదయానికి? ఎంత గాయం తగులుతుంది మీ హృదయానికి? అలాంటిది ప్రతిరోజు మత్తయి ఫేస్ చేయాలి. ఇది ప్రతిరోజు లేవి ఫేస్ చేయాలి ఈ విషయాల్ని. లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా అందరూ తిట్టుకునే వాళ్ళే. ఇలాంటి వాడి దగ్గరికి వెళ్ళాడు యేసయ్య. ఇలాంటి వాడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, లేవిదా నన్ను వెంబడించరా అన్నాడు. లేవికి అర్థం కాల. లేవికి మాత్రమే కాదు, అక్కడున్న అందరికి అర్థం కాల ఏం జరుగుతుంది ఇక్కడ. ఇలాంటి వాడి దగ్గరికి వెళ్ళాడేంటి రబ్బీ? ఈ రబ్బీ అంటే ఎవరంటే ఈ బోధకుడు. ఇలాంటి వాడి దగ్గరికి వెళ్ళాడేంటి? అసలు బోధకుడు అనేవాడు ఇలాంటి చీపోడి దగ్గరికి వెళ్ళకూడదు. కానీ ఈ బోధకుడేమో ఇలాంటి చీపోడి దగ్గరికి వెళ్తాడా? తుచ్చుడి దగ్గరికి, నీచుడి దగ్గరికి వెళ్తాడా అని అందరికి ఆశ్చర్యం వేసిందంట. వెళ్ళటం మాత్రమే కాదు, ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? లేవి నన్ను వెంబడించు, కమ్ ఫాలో మీ అన్నాడు. వెంటనే లేవికి అర్థం కాల. ఒక్కసారిగా మత్తయికి ఏం అర్థమై ఉండదు. యేసుక్రీస్తు వారి పిలవగానే సమాజం అందరూ తిడుతున్నారు. ఇవన్నీ మనస్సాక్షి లేకుండా నాకు డబ్బు ఉంది కదా ఏం కాదని బతికేస్తున్నాడు. పరువు ప్రతిష్ట వదిలేసుకున్నాడు, సిగ్గు వదిలేశాడు, అన్నీ వదిలేశాడు, బతుకుతున్నాడు అలాగా మనిషి అయితే. కానీ ఇలాంటి వాడి దగ్గరికి వచ్చి ఒక ప్రేమ కలిగిన గొంతు వచ్చి, లేవి నన్ను వెంబడించవా అనగానే ఆయన ఇంకేం మాట్లాడాల. చూసారా ఆయన ఏం చేశాడు? సమస్తమును వదిలిపెట్టి, ఆ మాట చాలా ప్రాముఖ్యమైందండి. ఏంటంట? సమస్తమును వదిలేశాడు. ఎవరు వదిలేశారు? ఇప్పుడు లేవి ఉద్యోగం ఎవరికిందో తెలుసా? ఇందాక చెప్పాను నేను మీకు. ఎవరికింద ఉద్యోగం? రోమా ప్రభుత్వం కింద. ఒక్కసారి రోమా ప్రభుత్వం దగ్గర నేను ఉద్యోగం చేయను అని చెప్పావనుకోండి, నీ జీవితంలో మరొకసారి వాళ్ళకి ఉద్యోగం ఎవరు నీకు? ఏంటి? ఒక్కసారి నేను ఉద్యోగం చేయను అని రోమా ప్రభుత్వం చెప్పావనుకోండి, నీ జీవితకాలంలో నీ కాళ్ళ వేళ్ళ పడిన వారు నీకేమెవరు? ఉద్యోగం ఎవరు? సో ఇప్పుడు ఇతను ఏం వదిలేసుకున్నాడు తెలుసా? ఈ మత్తయ్య అతను ఉద్యోగం వదిలేసుకున్నాడు. ఆ పాపిష్టి ఉద్యోగాన్ని, ఆ పాపపు ఉద్యోగాన్ని అతను వదిలేసుకున్నాడు. మీరు గమనించండి, ఇంతకుముందు మొదటి అధ్యాయం 16 వచ్చిన దగ్గర యేసుక్రీస్తు వారు నలుగురిని పిలుస్తారు. పేతురుని, ఆంద్రేయుని, తర్వాత యోహానుని, వీళ్ళని పిలుస్తాడు యేసుక్రీస్తు వారు. పిలిచినప్పుడు వారు ఏం చేసేవారంటే చేపలు పట్టేవాళ్ళండి. ఈ నలుగురు చూడండి ఒకసారి, మొదటి అధ్యాయం 16 దగ్గర చూడండమ్మా. ఆయన గలిలయ సముద్ర తీరంలో వెలుచుండగా సీమోను సహోదరుడుగా ఆంద్రేయును సముద్రంలో తర్వాత చూడండమ్మా. ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జబదయి కుమారుడుకు యాకోబుని, అతని సహోదరుని యోహాని, నలుగురిని పిలిచాడు. ఇక్కడ ఈ నలుగురు ఏం చేస్తున్నారండి? ఇక్కడ చేపలు పట్టుకునేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు? చేపలు పట్టుకునేవాళ్ళు. ఇప్పుడు చెప్పండి, చేపలు పట్టుకునే ఉద్యోగం వదిలేయటం ఈజీయా? రోమా దేశం కింద ఉన్న ఉద్యోగం వదిలేయటం ఈజీయా? చెప్పాలా? ఏది ఈజీ? ఎందుకంటే యేసయ్యతో కుదరలేదనుకోండి, మళ్ళీ అక్కడికి వెళ్ళొచ్చు, చేపలు పట్టుకోవచ్చు. పోయి ఆంద్రేయ, సీమోను వీళ్ళందరూ చేపలు పట్టుకోవచ్చు. మరి యేసయ్యతో కుదరలేదనుకోండి మత్తయికి, మళ్ళీ వెళ్ళి నా ఉద్యోగం నాకు ఇవ్వు అంటే ఇస్తాడా? చంపేస్తాడు కావాలంటే. మళ్ళీ నీ అంతటిగా నువ్వే నీ ఉద్యోగాన్ని ఏం చేసావు? వదిలేసావు. నీకు మరలా ఉద్యోగం ఇవ్వను అంటావు. మీరు ఇంకొక మాట గమనించారా? ఇతను ఎవరి కుమారుడు అంట? ఎవరి కుమారుడు అంటేనా? లేవి అనే మాట ఏంటో తెలుసా అండి? లేవి వంశస్థులు కొంతమంది ఉంటారు. వారు ఎవరంటే ప్రతిష్ఠించబడిన వారు.
ఒక మంచి గోత్రం అది, లేవి గోత్రం అనేది గొప్ప కుటుంబం అది. ఆ గొప్ప కుటుంబం నుంచి ఎవరు వచ్చాడు తెలుసా? ఒక పనికిరాని ఒక మత్తయ్య సొంకర వచ్చాడు. మనకి లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, పండిత పుత్ర పరమ సొంట అని ఒక సామెత ఉంటుంది, తెలుసా మీకు? సో లేవి వాళ్ళ నానేమో గొప్ప గొప్ప మనిషి, లేవీడు ఆయన, లేవి గోత్రంలో పుట్టినాడు ఆయన. మరి అతని కుమారుడు ఏమైపోయాడు? సమాజం అందరూ ఆయన ఏం చేస్తున్నారు? ఓస్తున్నారు, చేదరించుకుంటున్నారు, అంటున్నారు. సో ఇప్పుడు ఇలాంటి వాడి దగ్గరికి వెళ్ళి యేసయ్య అంటున్నాడు, బాబు నన్ను వెంబడించు అంటున్నాడు యేసుక్రీస్తు. ఇక్కడే నన్ను ఆగుతున్నా చాలాసేపు. ఎందుకంటే ఆయన పిలుపు ఎంత గొప్పదో మీరు గమనించాలి, ఆయన ఎన్నిక ఎంత గొప్పదో మీరు ఆలోచించాలి. ఈరోజు మనం అనుకుంటాం ఈడు పనికిరాడండి దేనికి అనుకుంటాం. దేవుడు అంటాడు ఆడే నాకు పనికి వస్తాడు అంటారు. ఈడు వేస్ట్ కాడండి అని మనం అంటాం. ప్రభు అంటాడు ఆడనే బెస్ట్గాని చేస్తా అంటాడు దేవుడు. అర్థమవుతుందా? ఈరోజు దేవుని ఎన్నిక ఎంత అద్భుతమైందండి, ఎంత అద్భుతమైంది. అది నాలాంటి వాళ్ళు చూస్తే అర్థమవుద్ది. ఇక్కడ చూడండి, ఈ మొదటి 13 నుంచి 14 దాకా మారు మనసు విషయం. ఈ మత్తయి మారు మనసు మనం చూస్తాం. అక్కడ అతను మారు మనసు ఎలా ఉందో చూసారా మీరు? అక్కడ ఎలా ఉందంటే తన పాత జీవితాన్ని సంపూర్ణంగా వదిలిపెట్టేశాడు. ఎలా వదిలిపెట్టాడు తెలుసా? మరలా వెనక్కి వెళ్ళటానికి ఆస్కారం లేకుండా వదిలిపెట్టేశాడు. మరలా వెనక్కి వెళ్దామన్నాడు ఉద్యోగం కూడా. ఇంకా మరలా వెనక్కి వెళ్ళి అయ్యా నాకు ఏసై నచ్చలేదు, నాకు ఏసై వద్దు, దయచేసి నాకు ఉద్యోగం నాకు ఇవ్వంటే మరలా ఉద్యోగం ఎవరు అంటే తను వచ్చిన బ్రిడ్జిని, తను వచ్చిన వంతెనని తానే కాల్ చేసుకున్నాడు ఈ మత్తయ్య అనేవాడు. సో చూడండి మారు మనసు ఎలాంటిదో మీరు గమనించండి ఒకసారి. ఒక మనిషి మారు మనసు పొందితే ఎంత కమిటెడ్గా ఉన్నాడో మీరు గమనించండి. ఎంత కమిటెడ్గా ఉన్నాడంటే ఆ పాత జీవితాన్ని, ఆ రోత జీవితాన్ని, ఆ మోసం చేసే జీవితం నాకు వద్దు, ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేశాను నేను, ఇంకా నాకు అలాంటి జీవితం వద్దు అని ఫుల్ స్టాప్ పెట్టేసి వదిలిపెట్టేసి ప్రభు వెనకాల పడ్డాడు ఈ మత్తయ్య అనే ఆయన, ఈ లేవి అనే ఆయన. ఇప్పుడు చెప్పండి ఒకసారి, లేవి మారు మనసు, మారు మనసు పక్కన పెడదాం ఒకసారి. లేవిని దేవుడు పిలవగానే అయ్యా ఒక్క వారం టైం ఇవ్వు, నాకు ఉద్యోగం రాగానే వెంబడిస్తా, పెళ్ళి అయిన తర్వాత వెంబడిస్తా, నాకు ఈ వయసు వచ్చాక వెంబడిస్తా అన్నాడా? తక్షణమే వెంబడిచ్చాడా? ఇమ్మీడియట్గా ఆ సరెండరెన్స్ అలాంటిదంటే, ఆ ఒబీడియన్స్ అలాంటిదంటే ఇమ్మీడియట్ ఒబీడియన్స్ అంటారు దాన్ని. అంటే చెప్పిన వెంటనే చేసే ఒక ఉద్దేశం అది. మారు మనసు అలా ఉంటుంది. యేసయ్య పిలిచాడు, తడువు చేయలా. ఈరోజు బాప్టిజం తీసుకుని మమ్మల్ని అడగండి, ఆ తర్వాత వచ్చే వారం, వచ్చే నెల, ఆ పై వచ్చే నెల, వచ్చిన సంవత్సరం కాదు. యేసయ్య పిలిచిన వెంటనే తడువు చేయకుండా వచ్చే మారు మనసు కావాలి. ఈ మత్తయ్య మారు మనసు గమనించండి మీరు ఒకసారి. ఇతడు తన పాత జీవితాన్ని మొత్తం వదిలిపెట్టేశాడు, ఒక్కసారి వదిలిపెట్టేశాడు. అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి ఆ మాట. ఒక మనిషి ఈ లోకంలో గొప్ప ఉద్యోగం అండి, అది ఎంత పెద్ద ఇల్లు తెలుసా మత్తయ్యదే. మీరు కిందకి వెళ్తే అర్థమవుద్ది. పెద్ద పార్టీ ఇచ్చాడు తర్వాత తన రక్షణ కోసం. ఎంతో పెద్ద విస్తారమైన ఇల్లు, అంత పెద్ద ఇల్లు కలిగినోడు, అంత పెద్ద ఆస్తి కలిగినోడు, అంత పెద్ద ఉద్యోగం కలిగినోడు. పోతే పోయింది పరువు, డబ్బులు వస్తున్నాయి కదా. పోతే పోయింది సమాజంలో గుర్తింపు లేకపోవడం, డబ్బులు వస్తున్నాయి కదా. ఇవన్నీ బాగానే ఉన్నాయి ఈ మత్తయ్యకి. కానీ ఒక్కసారి యేసయ్య పిలవగానే ఇతడు ఎంత పాపో, ఇతడు ఎంత పనికిరానోడు, ఇతడంత తుచ్చుడో మత్తయ్యకి అర్థమైపోయి అతను సమస్తను వదిలిపెట్టేశాడంటండి. హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ బిహైండ్. అన్నీ వదిలిపెట్టేశాడు యేసయ్య కోసం, సమస్తాన్ని వదిలిపెట్టి ఇప్పుడు యేసయ్యని వెంబడించడం మొదలుపెట్టాడు ఈ మత్తయ్య అనే ఆయన, ఈ లేవి అనే ఆయన. ఇక్కడ మనం చాలా సరిగ్గా ఆలోచించాల్సిన మాటలు చాలా ఉన్నాయండి. ఈరోజు మనం వెంబడించేది ఎలా ఉంది ప్రభువుని? మనం ఎక్కడ దాకా వెంబడిస్తామంటే రిస్క్ లేనంత వరకు ప్రభువుని వెంబడిస్తాం. నాకు రిస్క్ లేదా, నేను వెంబడిస్తా దేవుణ్ణి. ఒకసారి ఒక మీటింగ్లో ఒక యవనస్తురాలు యేసుక్రీస్తుని తెలుసుకుని ఇంటికి వెళ్ళిందంట. ఇంటికి వెళ్ళి ఆ కలమతో చెప్పిందంట, అమ్మ ఈ రోజు నుంచి నేను యేసయ్యని నమ్ముకున్నాను అని చెప్పిందంట. నమ్ముకున్నాను అని చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మ అన్నట్టు, నమ్ముకున్నావు తప్పులేదు గారమ్మా, మన జీవితానికి యేసయ్య అడ్డు రానంత వరకు ఆయన మాట విను, మన జీవితానికి యేసయ్య అడ్డు వస్తే ఆయన మాట వినమాకందంట. ఏమనిందంట? మన జీవితానికి, మన నిర్ణయాలకి, మన సుఖభోగాలకి యేసయ్య అడ్డు రాకపోతే ఆయన మాట విను, అడ్డు వస్తే ఆయన మాట. అది కాదు వెంబడించడం అంటే.
వెంబడించడం ఏంటి చెప్పనా? ఏదేమైపోయినా, ఏదేం జరిగినా వెంబడించడం అంటే. ఈరోజు క్రైస్తవం మర్చిపోయిన విషయం ఏంటి తెలుసా? మనకి అయినంత వరకు వెంబడిస్తాం దేవుణ్ణి, మనకు కుదిరినంత వరకు ఏసైనా వెంబడిస్తాం. కష్టం వచ్చిందా, కాంప్లికేషన్ వచ్చిందా, 10 మందిలో పరువు పోద్దా, ఏసై నాకు వద్దా ఆ విషయంలో, యేసు ప్రభు నాకు వద్దా ఆ విషయంలో. మీకు అర్థమవుతుందా? ఈ మత్తయి అనేవాడు ఎంత తెగిచ్చాడంటే వదిలిపెట్టేశాడు, అంత పెద్ద ఉద్యోగం వదిలిపెట్టేశాడు. నేను అంటాను, ఇప్పుడు దాకా మారు మనసు పొందిన శిష్యులు అందరిలో ఇతనే గొప్పవాడు అంటాను నేను, మత్తయి అనేవాడే. ఎందుకంటే అతని త్యాగం చాలా గొప్పది. అసలు అంత పెద్ద సుఖభోగం వదిలిపెట్టేటువంటండి ఆ మనిషి, మరలా వెనక్కి తిరిగి చూసుకోకుండా వదిలిపెట్టేటువంటి, అది మారు మనసు అంటే. మారు మనసు అంటే ఏంటంటే ఇంకా పాత జీవితాన్ని చూసుకోకపోవటం మారు మనసు అంటే. చూద్దాం ఒకసారి ఒక మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:7 చూడమ్మా. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. ఎక్కడ ఆగండి ఒకసారి. ఇప్పుడు దీంట్లో మత్తయిని పెట్టి చూడండి ఒకసారి. అయినను ఏవేవి నాకు, ఏది లాభం అప్పుడు దాకా మత్తయికి? అప్పుడు దాకా ఏది లాభం మత్తయికి? ఉద్యోగం లాభకరం, ఆస్తులు లాభకరం, ఐశ్వర్యం లాభకరం. ఇప్పుడు మత్తయి అంటాడు, నాకు ఏవేవి లాభకరములో వాటిని క్రీస్తు నిమిత్తము క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోండి. తర్వాత నిశ్చయముగా నా ప్రభువు అయిన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. ఇది మారు మనసు అంటే. ఇప్పటిదాకా మీకు అర్థం కాలేదేమో మారు మనసు అంటే. మారు మనసు పొందేమని అనుకుంటున్నావేమో, ఇది మారు మనసు అంటే. పౌలు అంటాడు, నాకింతకుముందు ఈ లోకంలో ఏది లాభమో ఇప్పుడు దాన్ని ఏం చేసుకున్నానంట. అంతకుముందు ఆ దొంగ సొమ్ము లాభం నాకు, ఆ పాపం లాభం నాకు. అంతకుముందు ఇహలోకంలో డబ్బు నాకు ముఖ్యం, అంతకుముందు ఏసాన్ని నమ్ముకోకముందు. ఇహలోకంలో నా ఉద్యోగం నాకు ముఖ్యం, ఏసాన్ని నమ్ముకోకముందు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత అవన్నీ ఎలా ఉన్నాయంటే నాకు ఇప్పుడు నష్టంగా ఎంచుకున్నాను. అందరికి అర్థమయ్యే మాట కాదు ఇది, అందరికి అర్థమయ్యే మాట కాదు ఇది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం చూద్దాం నాన్న ఒకసారి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడండమ్మా. 4 నుంచి 5 చదవండి. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసి కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుటకు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు. చూసారా, ఒక్కసారిగా ఈ మత్తయ్య ఆ మారు మనసు ద్వారా ఇహలోకంలో నుంచి పరలోకానికి షిఫ్ట్ అయిపోయాడు. ఒక్కసారిగా వాడబారని స్వాస్థ్యాన్ని, ఇదిగో అప్పుడు దాకా ఇహలోక డబ్బును పట్టుకున్నాడు, అక్కడి నుంచి అక్షయమైనది నిర్మలమైనది వాడబారని ఎవడో పాడు చేయింది వాడబారందంటే, ఎవడో పాడు చేయలేని ఒక గొప్ప రక్షణని మత్తయ్య పొందుకున్నాడు, లేవి పొందుకున్నాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు యేసయ్యను నమ్ముకుంటే మనం అంటాము ఇహలోకంలో నాకు అది ఇది కావాలంటాం, కానీ నిజంగా యేసయ్యను నమ్ముకుంటే బైబిల్ ఏం చెప్పుద్ది తెలుసా? ఇహలోకంలోకి ఏది లేకపోయినా నువ్వు సాటిస్ఫైడ్గా ఉంటారో బాబు అని చెప్పుద్ది. అర్థం కావాలండి ఈ మాట నీకు, అర్థం కావాలి ఈ మాట నీకు. మత్తయిని ఆయన వచ్చి ఎదికాడు. ఒక్కసారిగా మాథ్యూ లైఫ్, ఈ లేవి జీవితం, ఆ పాపం నుంచి ఆ కోపం నుంచి అప్పుడు దాకా లాభంగా ఎంచుకున్న జీవితాన్ని యేసుక్రీస్తు కోసం నష్టంగా ఎంచుకోవటం మొదలుపెట్టాడు. మీరు ఒకసారి ఇక్కడ రాగాలండి. నిజంగా ఈ మాట మీకు అర్థం అవ్వాలి. ఈ మాట మీకు అర్థమైతేనే బాగుంటుంది ఈరోజు, లేదంటే మీరు ఎంత విన్నా ప్రసంగం వేస్ట్ అయిపోద్ది ఈరోజు. రక్షణ పొందితే ఒక మనిషి క్రీస్తు కోసం నష్టంగా ఎంచుకోవటం ఏంటి? మీకు అర్థమవుతుంది ఈ మాట? మీకు జాగ్రత్తగా వినండి ఈ మాటని. ఒక మనిషి రక్షణ అంటే ఏంటి? యేసయ్యను తెలుసుకుంటే లోకాన్ని నష్టంగా ఎంచుకోవటం ఏంటండి? అది ఎలా అవుద్ది అసలు? అదేంటి ఏంటంటే ఇక్కడ 1 పేతురు పత్రికలో చూశారు కదా, 4-5 వచ్చిన ఇంటికి చదువుకోండి. అక్కడ అంటాడు, మీకు ఎలాంటి రక్షణ దేవుడు ఇచ్చాడో తెలుసా? వాడబారిందంట, అక్షయమైంది, పాడైపోయింది, ఎవడో పాడు చేయలేని ఒక జీవితాన్ని దేవుడు ఇచ్చాడు నీకు అక్కడ. అది పొందుకోవాలంటే, అది నీకు కావాలి,
అది నీకు ముఖ్యమైనది ఈ లోకంలో. అది తెలిసినోడు, అరే నా జీవితం ఇక్కడ లేదు, నా జీవితం అక్కడ ఉందని తెలిసినోడు ఇక్కడ ఉద్యోగాల మీద పెద్ద మక్కువ ఉండదు, ఇక్కడ డబ్బుల మీద పెద్ద మోజు ఉండదు, ఇక్కడ ఆస్తుల మీద పెద్ద మమకారం ఉండదు. ఎందుకో తెలిసిన క్రైస్తవుడికి ఏం తెలుసు అంటే, నా జీవితం ఇక్కడ కాదు, నా జీవితం ఇక్కడ కాదు, నా జీవితం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఇది ఒక శాంపిల్ మాత్రమే. ఇది ఒక చిన్న చుక్క లాంటిది. పెద్ద ఆకాశంలో, అంత పెద్ద ఆకాశంలో మనం పెన్ను పెట్టి ఒక చిన్న గీత గీస్తే ఎలా ఉంటుందో, ఈ జీవితం అంత చిన్న గీత లాంటిది, అంత పెద్ద ఆకాశం మధ్యలో. అక్కడ రాబోచున్న సంవత్సరాలు, అక్కడ రాబోచున్న రోజులు కొన్ని వేల కోట్ల రోజులు ఉన్నాయి అక్కడ, సంవత్సరాలు ఉన్నాయి అక్కడ. మరి అది దాని మీద నీకు మనసుంటే, దాని మీద నీకు ఆలోచన ఉంటే, మత్తయిలాగా ఇహలోకాన్ని నువ్వేం చేస్తావు తెలుసా? ఈజీగా వదిలేస్తావు. అది నీకు అర్థం కాలేదనుకోండి, లేదు నాకు ఇక్కడే ఉద్యోగం కావాలి, లేదు నాకు ఇక్కడే ఆస్తులు కావాలి, ఇక్కడే నేను పోరాడాలి, ఇక్కడే నాకు అన్ని, లేదు. అతని ఇంట ఆయన భోజనం నాకు చూసారా, ఇప్పుడు కన్వర్షన్ అయిపోయింది, మారు మనసు అయిపోయింది. మారు మనసు తర్వాత ఏమొచ్చింది తెలుసా? సెలబ్రేషన్ వచ్చింది, తర్వాత పండగ వచ్చింది, తర్వాత ఏమొచ్చింది? ఒక మనిషి మారు మనసు పొందిన తర్వాత ఇప్పుడు మత్తయ్య దాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. రైట్, నేను మారు మనసు పొందాను, నేను ప్రభువుని తెలుసుకున్నాను, ఇది పండగ అని జీవితంలో. అర్థమవుతుందా? ఈరోజు మత్తయ్య జీవితాన్ని మన జీవితాన్ని పక్కన పెట్టుకోండి. ఈరోజు మనం పండగ ఎప్పుడు చేసుకుంటామో తెలుసా? ఉద్యోగం వస్తే. క్రిస్మస్ తర్వాత సంగతి బాబు. ఉద్యోగం వస్తే పండగ, పిల్లలు పుడితే పండగ, పొలం కొంటే పండగ, పెళ్లి చేస్తే పండగ, ఆ పెళ్లి చేసిన పిల్లలకి మనవాళ్ళకి మళ్ళీ పెళ్లి చేస్తే అదే పండగ. కానీ మత్తయ్య పండగ మీరు గమనించండి, ఎక్కడుంది నేను పండగ? మారు మనసులో ఉంది నేను పండగ. రైట్, నేను మారు మనసు పొంది నేను ప్రభు రాజ్యంలో చేరాను, ఇందుకు పండగ చేసుకున్నాను మత్తయ్య. చూసారా, రక్షణ ఆనందం ఇది. ఏం ఆనందం ఇది? రక్షణ ఆనందం ఇది. ఇక్కడ మనం పాట పాడతాం కదా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే, నాట్యం ఆడాను నా ఎందుకు ఆడిందంటే నాట్యం నా అంతరంగము. దాని లైన్ ఏంటిది? రక్షణ ఆనందం. ఏంటంటే అది కలగాల మనిషికి. దావీదు పాపం చేశాక అంటాడు, అయ్యా నా రక్షణ ఆనందాన్ని నువ్వు తీసేయొద్దు అంటాడు. అంటే మనం అంటాం చూసారా, మనం ఏమంటామంటే, అమ్మ యేసయ్యను నమ్ముకుంటే ఆనందం వేరమ్మా అంటాం చూసారా, యేసయ్యను నమ్ముకుంటే సంతోషం వేరమ్మా అంటాం చూసారా. ఆ సంతోషం ఏంటంటే ఇదే రక్షణ ఆనందం. ఆ ఆనందం ఎలాంటిదంటే, నేను ఈ లోకానికి వేరైపోయాను, పరలోకంలో నేను కలిసిపోయాను. పరలోక వారసుడుగా నన్ను యేసయ్య ఎన్నుకున్నాడు, పరలోక వారసురాలుగా ప్రభువు నేను ఎన్నుకున్నాడు, అలాంటి వాడిని ఎన్నుకున్నాడు. ఇది ఆనందం, ఇది ఆనందం. నీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు మత్తయిలో ఒక ఆనందం వచ్చింది చూసారు, అదేంటిది? అతను ఆనందం వచ్చి, సంతోషం వచ్చి పార్టీ చేసుకుంటున్నాడు. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుని ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుని ఉండిరి. ఇంటివారు అనేకులుండిరి, వారు ఆయనను వెంబడించువారైరి. సో చూసారా, ఇప్పుడు అనేకులు వచ్చారంట యేసు దగ్గరికి. ఇప్పుడు గమనించండి, మీరు ఇక్కడ ఒక గమ్మత్తు మీరు గమనించండి. మత్తయ్య మార్మన్స్ పొంది సెలబ్రేట్ చేసుకుంటున్నాడు, పండగ చేసుకుంటున్నాడు. ఆ పండగలు ఎవరిని పిలిచాడు తెలుసా? మత్తయ్య తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచాడు. మత్తయ్య ఏం చేశాడు? ఇప్పుడు ఇతను మార్మన్స్ పొంది ఆగిపోవచ్చుగా, ఇతను మార్మన్స్ పొందాడు ఆగిపోవచ్చుగా. ఆగలా. ఈయన అంటాడు, నేను పొందిన సంతోషం, నేను పొందిన ఆనందం నా స్నేహితులు కూడా పొందాలి. ఆ స్నేహితులు ఎవరు? వ్యభిచారులు, దొంగలు, సమాజం వెలివేసిన వారు, వాళ్ళందరినీ తీసుకొచ్చాడు మత్తయ్య. ఇప్పుడు ఇంకొక మాట చెప్పనా, నిజంగా మీరు యేసయ్య నమ్ముకుంటే యేసయ్య గురించి చెప్పకుండా ఆగలేరు. యేసయ్య గురించి నీ ఫ్రెండ్స్కి కానీ నీ బంధువులకు కానీ వారిని తీసుకురాకుండా ఆగలేరు ప్రభు దగ్గరికి. మత్తయ్య గమనించండి, యేసయ్య నమ్ముకున్న తర్వాత ఒక పెద్ద పార్టీ చేశాడు. ఆ పార్టీ కూడా ఎందుకో తెలుసా మత్తయ్య చేసింది? అలాగైనా వాళ్ళకి సువార్త చెప్పొచ్చేమో, అలాగైనా వారికి సువార్త అందించొచ్చేమో అనే ఒక ఉద్దేశంతో ఒక పెద్ద సెలబ్రేట్ చేశాడు మత్తయ్య. అందరిని పిలిచాడు. ఇప్పుడు మీరు గమనించారా, వారు ఆయనను అక్కడ శిష్యులు కూర్చుని ఉండిరి, వారు అనేకులు ఉండిరి. తర్వాత యేసయ్యతో ఉండి యేసయ్య మాటలు విని ఇప్పుడు ఆ పాపలందరూ ఏమైపోయారంట యేసయ్యని. మీకు అర్థమైందా? మనం గనక మన స్నేహితుల్ని కానీ మన బంధువులు కానీ తెలియని వారిని ప్రభు దగ్గర తీసుకొస్తే వారి జీవితాన్ని కూడా ప్రభు మార్చగలడు. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం మనం తర్వాత చూద్దామా. పరిసయ్యుల్లోనున్న శాస్త్రులను ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి
ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగగా. సో ఇప్పుడు అక్కడ చాలామంది ఉన్నారంట. సుంకర్లు పాపులు బయట ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి రారు, సుంకర్ ఇంట్లోకి రారు. ఆ పరిసయ్యులు సద్దుకాయలు చాలామంది ఉన్నారంట, వారు రారు. ఈ శాస్త్రులు పరిసయ్యులండి సుంకరు ఇంటికి రారు, ఎందుకంటే వాడు పాపాత్ముడు కాబట్టి ఆ ఇంట్లోకి అడుగు పెట్టరు. ఇంటి బయట నుంచి వస్తున్నారంట. ఏం చూస్తున్నారంటే యేసయ్య ఏం చేస్తున్నాడు వారితో కలిసి. ఈయన పేరేం పెట్టారో తెలుసా? ఈయన పేరేంటి తెలుసా? యేసయ్యకున్న బిరుదు తెలుసా? పాపుల స్నేహితుడు. చెప్పండి ఏంటండి ఈయన పేరేంటి? హీఈస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. పాపుల స్నేహితుడైనా. ఈయన పరిశుద్ధుల స్నేహితుడు కాదంటే ఈయన ఎవరైనా. మరి ఇప్పుడు మనం పాపుల్ని ఏం చేస్తాం? అసహించుకుంటాం. మనం ఏం చేస్తాం? పాపుల్ని చిచ్చి అలాంటి దాంతో మాటలేంటి, చిచ్చి అలాంటి వాడితో మాటలేంటి, ఆడి దగ్గరికి వెళ్ళమాక. నిజమే. యేసయ్య మరి ఏం చేశాడు? యేసయ్య ఏం చేశాడు? పాపుల్లోకి వెళ్ళి వారితో కలిశాడా? నీలాంటి పరిహమలతో నాకెందుకు అన్నాడా? ఆ మాట యేసయ్య అంటే ఈరోజు నేను ఉంచినేవాడిని కాదు. పాపుల్లో ప్రధానం నేనేం చెప్పుకోవచ్చు మన చర్చిలో. ఇక్కడ యేసయ్య ఎవరి స్నేహితుడంట? ఎవరి స్నేహితుడంట? ఆయన పాపుల స్నేహితుడు. ఈరోజు మన వైఖరి గమనించండి. మనం ఈరోజు నా ఉద్దేశం ఏంటంటే వారిలోకి వెళ్ళిపోయి కలిసిపోమని కాదు. యేసయ్య పాపుల్లోకి వెళ్ళిపోయి కలిసిపోయాడా, లేదంటే వారినే మార్చాడా? ఈరోజు మనం రెండు ఎక్స్ట్రీమ్స్లోకి వెళ్ళిపోతాం. రెండు ఎక్స్ట్రీమ్స్ ఒక ఎక్స్ట్రీమ్ ఏంటంటే అసలు పాపుల జోలికి వెళ్ళాం, రెండోది పాపుల్లో బాగా కలిసిపోతాం. ఈ రెండు తప్పే. రెండు ఎక్స్ట్రీమ్స్ అండి. ఒకటేమో అసలు పాపుల జోలికి వెళ్ళాం, వాడు వ్యభిచారం చేస్తున్నాడా, వాడు దొంగ నరహంతకుడా, వాడు కనీసం వాడు నీడ కూడా తాకం. ఇదొక జనాంగం. ఇంకొక రెండు రకం మనుషులు ఉంటారు, వీళ్ళు ఏంటంటే పాపుల్లోనే బతుకుతారు. ఇది రెండు తప్పే. ఏది కరెక్ట్ అంటే దేవుడు నిన్ను నీతిమంతునిగా చేశాడు. ఇప్పుడు మనం పాపులతో స్నేహం చేసి వారిని ఎక్కడ తీసుకురావాలి? మనం ప్రభు దగ్గర తీసుకురావాలి. ఇది మనకున్న బాధ్యత. ఇది దేవుడు మనకిచ్చిన బాధ్యత ఇది. అంతేగాని వారు నాకు వద్దు అనకూడదు, అలా అని చెప్పి వారితో కలిసిపోయి వారి పనులు నేను చేయకూడదు. ఈ రెండింటి మధ్యలో చాలా తిన్న లైన్ ఉంది. అదేంటంటే ఇదిగో అటు కాకుండా ఇటు కాకుండా, వారితో వద్దనకుండా వారికి కావాలనుకుండా వారిలోనికి వెళ్ళి వారికి యేసయ్యని పరిచయం చేసి నీ మారిన జీవితం వారి మధ్యలో చూపించి ప్రభు దగ్గరికి వారిని తీసుకురాగలగాలి. అది మత్తయి చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత చూడన్నానా? ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారంట, ఏంటి మీ వాడు యేసయ్య వాళ్ళతో భోజనం చేస్తారేంటి, పాపులతో భోజనం చేస్తారేంటి యేసయ్య అంటున్నారంట వాళ్ళందరూ. ఇప్పుడు భోజనం చేసేది ఎవరండి? భోజనం చేసేది ఎవరు? వారితో కలిసి పాపులతో కలిసి యేసయ్య. ఎవరిని అడగాలి వీళ్ళు వెళ్ళి? ఎవరిని అడుగుతున్నారు వీళ్ళు వచ్చి? మీకు అర్థమవుతుందా? పరిసయ్యులు ఎవరిని అడగాలి వచ్చి? యేసయ్య నువ్వు ఎందుకు వారితో భోజనం చేస్తున్నావు అని అడగాలి. ఎవరిని అడుగుతున్నారు? యేసయ్యని అడిగే ధైర్యం లేక వెనకాల మాటలన్నమాట ఇవి. ఈరోజు కూడా సంఘాలు అలానే ఉన్నాయి. ఒకళ్ళు తప్పు చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి, ఎందుకు తప్పు చేసావు? నేను తప్పు చేస్తే నా దగ్గరికి వచ్చి అడగాల, ఏంటి ఇలా చేసావు? వెనకాల నంగలాచి మాట్లాడకూడదు. ఇది ఈ పరిశీలి బ్యాచ్ ఇదంతా. మాట్లాడే ధైర్యం ఉందా? మాట్లాడాలి, లేదా కాము కూర్చోవాలి. వెనకాల మాట్లాడామనుకోండి అది కరెక్ట్ పద్ధతి కాదు. వాక్యం దాన్ని సపోర్ట్ చేయొద్దాన్ని. తర్వాత చూద్దాం. తర్వాత యేసు ఆ మాట విని చూడండి ఒక జోక్ వేసాడు యేసుక్రీస్తు ఇక్కడ సర్కాస్టిక్గా మాట్లాడి యేసయ్య. చూడండి, రోగులకే కానీ ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే పిలవచ్చుతును కానీ నీతిమంతుని పిలవ రాలేదని వారితో చెప్పాను. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు ఆఖరిగా, బాబు నేను ఎందుకు వచ్చాను తెలుసా? ఎందుకు వచ్చాను నేను? వైద్యుడు ఎవరికి కావాలండి? బాగా ఆరోగ్యంగా ఉన్నవాడికి డాక్టర్ కావాలా, అనారోగ్యంగా ఉన్న డాక్టర్ కావాలా? కదా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు నేను ఎందుకు వచ్చాను తెలుసా ఈ లోకంలోకి? పరిశుద్ధుల కోసం రాలా. ఎవరి కోసం వచ్చారంట? ఇప్పుడు చెప్పండి, ఈ లోకంలో ఎవరన్నా పరిశుద్ధులు ఉన్నారా? నీతిమంతుడు లేడు ఒక్కడును కూడా. ఎవరైనా సరే ఈ లోకంలో ఎవరన్నా మీరు చూసుకోండి, ఎవడైనా సరే యేసుక్రీస్తుకి విడిగా నీతిమంతుడు ఎవడో లేడు. వాడు ఎన్ని మంచి పనులు చేసినా సరే. ఈ టాపిక్ని నేను మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకోసం కావాలంటే. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాథమిక మూలపాఠం ఏంటంటే ఇదిగో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. వాక్యం చెప్తున్న మాట అది. సో ఇప్పుడు ఇక్కడ ఆఖరిగా మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఉందండి. అది నేర్చుకుని ముగించేసుకుందాం ఇక్కడ ఈరోజు వాక్యాన్ని. అదేంటంటే శాస్త్రులు పరిశీలి ఏమనుకుంటున్నారంటే
మేము నీతిమంతులు అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? నువ్వు భోంచేస్తే గీంచేస్తే మాతో కలిసి కదా భోంచేయాలి. నువ్వు ఉంటే గింటే మాతో కదా ఉండాల్సింది. వాళ్ళతో కలిసి ఉంటావేంటి? వాళ్ళెవరు? పాపులు. వాళ్ళెవరు? సుంకర్లు. వాళ్ళెవరు? వేశ్యలు, వ్యభిచారులు, దొంగలు. వాళ్ళతో కలిసి తిరుగుతూ అంటావేంటయ్యా? నువ్వు ఎవరితో ఉండాలి? మాలాంటి పరిస్థితులతో. అంటే వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళ దృష్టిలో మేము గొప్పవారు అనుకుంటున్నారు. ఆ రోజుల్లో భోజనం చేస్తే ఎలాంటి విషయం తెలుసా అండి? ఒక మనిషి ఇంకొక మనిషి ఇంట్లో భోజనం చేశాడు అంటే దాని అర్థం ఏంటంటే నీవు నేను ఒకటే, సమానులమే అని అర్థం అన్నమాట. యేసయ్య ఈరోజు మన దగ్గర అలాంటి ఫీలింగ్ ఉండదు. ఈరోజు మన దగ్గర ఎవరు వచ్చినా భోజనం పెడతాం, ఒక ముద్దే కదా పడేద్దాం అనుకుంటాం మన ఆలోచనలో. ఆ రోజుల్లో ఒక ఇంట్లో భోజనం పెట్టారంటే, ఈస్టర్న్ కంట్రీస్లో, పాలస్తీనా దేశాల్లో ఎవరైనా భోజనం పెట్టారంటే దాని అర్థం ఏంటో తెలిసిన, ఇదిగో నువ్వు నా ఇంట్లో భోజనం తిన్నావంటే నువ్వు నేను ఒకటే, నువ్వు నేను సమానమే, మనిద్దరం స్నేహితులు, మనమిద్దరం ఎంతో ఆప్తులు అని ఒక అర్థం వచ్చింది అనమాట. ఇప్పుడు యేసు ఎవరితో కలిసి భోజనం చేశాడు అక్కడ? ఇప్పుడు దాని అర్థం ఏంటి? పాపులు యేసయ్య ఫ్రెండ్స్, దగ్గర వారని. చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుందా? పరిసయ్యులకు కోపం వచ్చేసింది. ఇలాంటి బోధ చేసేవాడు, అద్భుతాలు చేసే నువ్వు ఎవరితో కలిసి తిరుగుతున్నావు? ఏం మనిషి స్వామి నువ్వు అనుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు యేసయ్య అంటాడు, నేను ఎవరి కోసం వచ్చింది తెలుసా? నేను పాపుల కోసం వచ్చాను. ఎవరి కోసం రాలేదు? నీతిమంతుల కోసం రాలేదు. ఇప్పుడు చెప్పండి, నీతిమంతుడు ఎవరైనా ఉన్నాడా? ఎవరన్నా ఉన్నారా? ఈరోజు సమస్య ఏంటి చెప్పనా? క్రైస్తవుల సమస్య ఏంటి చెప్పనా? సమస్య ఏంటంటే మనకు మనమే నీతిమంతులు అనుకుంటాం. ఎవరన్నా కొత్తగా చర్చకు వచ్చారనుకోండి, వాడిని మనం చాలా తక్కువగా చూస్తాం. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో కొడుకు వస్తున్నాను కాబట్టి నాకు బాగా తెలుసు, నేను గొప్ప, నేను నీతిమంతుని. ఏది కాదు. ఒకసారి ఆఖరిగా మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఇద్దరు వస్తారు ప్రభు దగ్గర ప్రార్థన చేయడానికి, గుడికి ఇద్దరు వస్తారు ప్రార్థన చేయడానికి. ఆ ఇద్దరు ఎవరంటే ఒకరెవరు సుంకరి, ఇంకొకడెవరు పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటాడు, అయ్యా నేను వారానికి 3 సార్లు ఉపవాసం ఉన్నాను, నేను నీకు డబ్బులు ఇచ్చాను, నేను నీ గుడి కట్టడానికి డబ్బులు ఇచ్చాను, ఇదిగో నీకోసం చాలా బాగా బతుకుతున్నాను, నీకు అయి ఇచ్చాను అన్నాడు. దేవుడు పరిసయ్యుడు ప్రార్థన వినలా. పక్కకు పోరా అన్నాడు దేవుడు పరిసయ్యుడిని. ఇంకొకడు వచ్చాడు, వాడెవరంటే సుంకరి. వీడు అన్నాడు బయట నిలబడి, అయ్యా కనీసం ఆకాశం వైపు చూడటానికి కూడా నాకు అర్హత లేదయ్యా, నేను దీనుణ్ణి, నేను పనికిరానోణ్ణి, నేను పాపినయ్యా అన్నాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, సుంకరి నువ్వురా అన్నాడు. చెప్పనా ఈరోజు అనేక మంది, నేను చాలా మందిని గమనిస్తానండి ఈ మధ్యకాలంలో, చాలా మందిలో గమనిస్తాను ఈ మధ్యకాలంలో నేను. అది గర్వం ఎక్కువైపోతుంది మనుషుల్లో, మన సంఘంలోనే. పక్కవాడి కంటే మనం గొప్ప అనుకోవటం, పక్కోడి కంటే నాకు బాగా తెలుసు అనుకోవటం, అలా అనుకున్నప్పుడే నీ పతనం మొదలైపోయింది. గర్వాంధుల్ని దేవుడు అసహించుకుంటాడండి. దేవుడు అంటాడు, నేను వేశ్యల్ని క్షమిస్తాను. ఎవరు క్షమిస్తానంట దేవుడు? అంటే ఒళ్ళు అమ్ముకునే దాన్ని క్షమిస్తాను, కానీ గర్వంగా ఉన్న మాత్రం నేను. ఈరోజు సంఘ పెద్దలని చెప్పుకునే వారిలో, మాకు బాగా బైబిల్ తెలుసు అని చెప్పుకునే వారిలో గర్వం ఉట్టి పడుతుంది. అది మీ నాశనానికి దారితీస్తుంది. నేను బాధతో చెప్తున్నాను, నేను పొగరుతో చెప్పట్లా, నేను హంబుల్గా చెప్తున్నాను ఈ మాట. నువ్వు ఎంత తగ్గించుకుంటే ప్రభు దగ్గర అంత ఎదిగినట్టు ప్రభు దగ్గర నువ్వు. నేను నా గొప్ప, నా వ్యవహారం దేనికి పనికిరావు. పౌలు కంటే గొప్ప నువ్వు, పేతురు కంటే గొప్ప నువ్వు, అబ్రహాం కంటే గొప్ప నువ్వు. అంత పనికి మళ్ళీ దానిలో చేయమాకండి దయచేసి. ప్రభు దగ్గరికి వచ్చేవా, ఆ దీన మనసు ఉండాలి, ఆ తగ్గింపు ఉండాలి. అయ్యా ఐఎమ్ నథింగ్ బిఫోర్ యూ, నేను దేనికి పనికిరాను నీ ముందు. నాకు ఇలాంటి అవకాశం వచ్చి నీకు స్తోత్రం. నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే నా గొప్ప కాదు అది. నేను మాస్టర్ అబ్బాయి గారు నిలబడ్డా అనుకుంటున్నారా? మాకు డబ్బులు నిలబడ్డా అనుకుంటున్నారు? లేదు. డబ్బులు ఉన్న అనేకులు కొట్టుకెళ్ళిపోయారు సమాజంలో, లోకంలో పడిపోయి. ఇక్కడ నిలబడ్డానంటే, ఇలా ఊపిరి తీసుకుంటున్నానంటే అర్హత లేదు నాకు. నా క్రియల మీద నేను బతకాలంటే ఒక్క అరసెకండ్ కూడా బతకాలని నేను, అంత పాపిని నేను. నాలాంటి వాడిని దేవుడు అర్హుడిగా చేసి ఇక్కడ కూర్చోబెట్టాడు, నిలబెట్టాడు. అది దేవుని కృప. ఎప్పుడు ఇలా అనుకోవాలి నేను, ఎప్పుడు ఎలాంటి తగ్గింపుతో ఉండాలి నేను. సో అలాంటి ఒక నీచమైన స్థితిలోకి వెళ్ళకుండా. పరిసయ్యులు ఎలా ఉన్నారో తెలుసా? పరిసయ్యులు ఎలా ఉన్నారు? మేము గొప్ప అనుకున్నారు. దేవుడు వారిని పక్కన పెట్టేశాడు. తన జీవితకాలం మొత్తంలోనండి, తన లైఫ్ టైం యేసుక్రీస్తు జీవించిన కాలం మొత్తంలో ఆయన వేశ్యలతో దగ్గర తీసుకున్నాడు, దొంగల దగ్గర తీసుకున్నాడు, నరహంతకుల దగ్గర అందరి దగ్గర తీసుకున్నాడు. కానీ ఒక్కళ్ళ దగ్గర తీసుకోవాలి. ఎవరన్నా తెలుసా? గర్వాంధుల దగ్గర తీసుకోలేదు ఆయన.
గర్వం నీలో ఉందేమో చూసుకో, చెక్ చేసుకోవాలి ఈరోజు మనం. ఈ మాటలు వెనుకల్లో ప్రభు దీవించిన గాక.